ఆదివాసీల కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసింది? గతంలో కంటే ఇప్పుడు 90% సూపర్ అమ్మ. గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మన్యంలో చదువులు ఎలా సాగుతున్నాయి? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నియోజకవర్గం ఇప్పుడు ఎలా ఉంది? 5 ఏళ్లలో కురుపాం సాధించిన అభివృద్ధి ఏ పాటిది? ఈ విషయాలు మీకు చూపించడానికి పార్వతీపురం జిల్లాకు వచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నేను మీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎన్ని మాటలిచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి ఏజెన్సీ గ్రామాలు. ఊరు దాటాలంటే ఏర్లు దాటాలి. అలాగే ప్రాణాల మీదకి వస్తే అంబులెన్స్ రావడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా ఉండదు. ఇప్పటికీ అనేక చోట్ల డోలి కష్టాలు మనం చూస్తుంటాం. పిల్లలకి సరైన వస్తువులతో బడులుండవు, తాగడానికి సురక్షితమైన మంచినీరు దొరకదు. మరి ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలు ఇలాగే ఉన్నాయా? గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాల ముఖ చిత్రం ఏమైనా మారిందా? ఇవన్నీ తెలుసుకోవడానికి మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నియోజకవర్గమైన కురుపాంకి వచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. ప్రజల పేదరికాన్ని దాటాలంటే చదువు ఒక్కటే మార్గమని సీఎం జగన్ పదే పదే అంటుంటారు. ఆయన మాటలకు ప్రతిరూపమే ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. పిల్లలకు మనం అందించే అతి విలువైన ఆస్తి చదువు. ఈ మాటని సీఎం పదే పదే ప్రస్తావిస్తూ వచ్చేవారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవం వెల్లివిరుస్తోంది. రైట్ నౌ నేను కురుపాంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నాను. చూసారా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకి అన్ని వసతులతో ఇక్కడ ఈ స్కూల్ నిర్మాణం జరిగింది. దాదాపు 12 కోట్ల వ్యయంతో ఫస్ట్ ఫేజ్ ఇప్పటికీ కంప్లీట్ అయింది. సో ఈ జూన్ నుంచి అకాడమిక్స్ కూడా ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి. మొత్తం 200 మంది విద్యార్థులతో జూన్ నుంచి ఇక్కడ క్లాసెస్ కూడా మొదలు కాబోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అలాగే మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చొరవతో ఇక్కడ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ అతి వేగంగా, అత్యంత సౌకర్యవంతంగా, పిల్లలకి అన్ని సౌకర్యాలతో ఈ నిర్మాణం పూర్తయింది. చదువులతో జీవితాలు మారుతాయి. గిరిజనులు తమ కాళ్ల మీద తాము నిలబడతారు. అందుకు బాటలు వేస్తుంది పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో రూపుదిద్దుకున్న ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. అంతేకాదు, పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్యను ఏజెన్సీలో గిరిజనులకు అందుబాటులోకి తెచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ ఆధునిక ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలి. అయితే పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఇంజనీరింగ్ విద్యని ఇక్కడ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన బిడ్డలు కూడా అందించాలన్న దృఢ సంకల్పంతో కురుపాంలో అతిపెద్ద ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించారు. చూస్తున్నారుగా, అత్యద్భుతమైన ఈ బిల్డింగ్ 1-2 ఫేజులు శరవేగంగా జరుగుతున్నాయి. సో మొత్తం 105 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 153 కోట్లతో ఈ కాలేజ్ నిర్మాణం జరుగుతోంది. అసలు కురుపాంలో ఇప్పటి వరకు డిగ్రీ కాలేజే లేదంట. అలాంటి కురుపాంలో ఇంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందంటే అది కేవలం పుష్ప శ్రీవాణి చొరవే అంటారు ఈ ప్రాంతవాసులు. గిరిజనులు తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్యను అభ్యసించేలాగా కురుపాంలో 53 కోట్లతో 105 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజీని నిర్మించారు. అప్పుడు విద్యకు చాలా దూరం ఉండేవాళ్ళం మేడం. ఇప్పుడు మన ప్రభుత్వం వల్ల, ఇప్పుడు నాడు నేడు వల్ల కొంచెం స్కూల్ బాగున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ బాగున్నాయి, వెళ్తున్నారు మేడం. ఒకప్పుడు డ్రాప్ అవుట్ ఉండేవాళ్ళు, అది కూడా లేకుండా ఇప్పుడు అంతమంది పిల్లలు కూడా అమ్మ ఒడులు అందుతున్నాయి. అందరికీ చెయ్యూతలు, అమ్మ ఒడులు అన్నీ అందుతున్నాయి. అలాగే మా గిరిజనుల కోసము మా ఎమ్మెల్యే మేడం గారు శ్రీవనమ్మ గారు ఇక్కడ గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ అనేది 150 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకు ఇంజనీరింగ్ చదవాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కాలేజ్ చదవాలంటే ఇక్కడ విజయనగరం అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మాకు దగ్గర డిగ్రీ కాలేజ్ కూడా లేదంట. డిగ్రీ కాలేజ్ లేదు మేడం. అది లేకుండా
అక్కడికి పార్థపురం లేకపోతే విజయనగరం వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మేడం గారి దయ వల్ల మరి ప్రభుత్వం దయ వల్ల మాకు ఈ గిరిజనులు ఉద్దేశించి గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇక్కడ 150 కోట్లు పెట్టుకుని కట్టడం జరిగింది. మన్యంలో వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు. వాగులు పొంగి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వైద్యం అందక గిరిజనులు నరకం అనుభవిస్తారు. పొరిటి నొప్పులొస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి డోలే గతి. హలో అండి, మీ పేరేంటి? కోటేశ్వరం. కోటేశ్వర గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తారా? ఎలా ఉంది మీ ఊర్లో? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే అందుతున్నాయా? మీకు రావాల్సినవన్నీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉంది మీ ఊర్లో? ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు 90% సూపర్ అమ్మ మీ ఊర్లో. మా ఊర్లో ఎందుకంటే గతంలో మాకు రోడ్ లేదమ్మా. రోడ్ లేదు, చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇక్కడ నుంచి మోసుకెళ్లే వాళ్ళము, అంబులెన్స్ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో మాకు రోడ్డు వచ్చింది, ఒక సచివాలయం వచ్చింది, మా గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా హాస్పిటల్ వచ్చింది. అలాగే రైతుల కోసమని రైతు భరోసా కేంద్రం ఉందమ్మా. మా పుష్పశ్రవణ్ గారు మా శాసనసభ్యులు ఆవిడ కృషితో ఈరోజు మేము చాలా సస్యశ్యామలంగా ఉన్నాము. కానీ 5 ఏళ్లలో కాస్త పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మారుమూల పల్లెలకి రోడ్లొచ్చాయి. ప్రతి గూడానికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. గిరిజనుల గుండెకు ధైర్యం ఇచ్చింది సర్కార్. ప్రస్తుతం నేను కురుపాం నియోజకవర్గంలో గొట్టివాడ అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. ఈ 5 ఏళ్లలో వీళ్ళ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మా, ఎవరన్నా ఉన్నారా? మీ పేరేంటి? రంగమ్మ. ఎలా ఉందమ్మా మీ ఊర్లో? అన్ని బానే ఉన్నాయా? రోడ్లు, నీళ్లు అన్ని సదుపాయమే. గడ్డ ఉంది, కొలాయిలు ఉన్నవి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఏమేం చేశారు మీ ఊర్లో? రోడ్ అయింది, రోడ్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి వస్తున్నారంటగా మీరు రోడ్డు కోసమని? చాలా నుంచి ఇబ్బంది పడ్డాం అన్నమాట. మా చిన్నతనం నుంచి రోడ్ అయింది కానీ ఇలాగా తార్ రోడ్డు లేదు. నీళ్లు బాగానే వస్తున్నాయి. నీళ్లు బాగానే వస్తున్నారు. నీళ్లు అన్ని సదుపాయం ఉన్నది. ఆవిడ వచ్చింది హ్యాపీగా ఇప్పుడు వస్తున్నారు. పుష్పశ్రీవాణి మేడం ఉన్నారు కదా, వస్తుంటారా మీ ఊరికి? ఎప్పుడన్నా వచ్చి అడుగుతారా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటో? అడుగుతుంది. మాకేమి ఇబ్బంది లేవు అంటాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అంతా. మేడం వచ్చిన మేడంతో కూడా నేను మాట్లాడతాను. అది కూడా నీళ్ళకి ఏమ్మా, బాగున్నారా? ఏంటి చీపుర్లు కడుతున్నారా? పేరేంటి? ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనేనా? ఎలా ఉంది మా మీ ఊర్లో? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. బాగుందా? బాగుందంటే ఎలా బాగుంది? మీ ఊరు మామూలుగానే చూడటానికి బాగుంది. వచ్చేవి అన్ని ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు అవి అలాగే అన్నారు, ప్రతి వాళ్ళు అలాగే అన్నారు. ఇప్పుడు పర్వాలేదు, అన్ని బాగున్నాయి. ఊరికి రోడ్డు వస్తే అభివృద్ధికి బాటలు వేసినట్టే. కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి బాటలు చాలా కనిపిస్తున్నాయి. కురుపాం బీరుపాడు, కురుపాం గుమ్మలక్ష్మీపురం, సీమనాయుడు వలస, కెమిసీల, మూలిగూడ, బీరుపాడు, ఎల్విస్పేట, రామన్నగూడ, కురుపాం, తొడుమ రోడ్, ఉదయపురం, మొండెకల్లు రోడ్, కురుపాం, మూలిగూడ, కురుపాం, పిటిమండ వరకు రహదారుల నిర్మాణాలు జరిగాయి. మారుమూల కురుపాం నుంచి గెలిపించి డిప్యూటీ సీఎంని చేశారు ఈ గిరిజనులు. మరి వాళ్లకు పుష్పశ్రీవాణి ఏం చేశారు? ఎంతో కొంత తిరిగి చేశారా? వారిని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారా? హలో అండి, నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. సో మీరు మీ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో, ఒక మాజీ డిప్యూటీ సీఎంగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత బిడ్డగా మీరెంత అభివృద్ధి చేశారో మేము చూసాం. మీ మాటల్లో కూడా విందాం అనుకుంటున్నాం. వెళ్దామా మరి? నా బుల్లెట్ ఎక్కుతారా?
ఏజెన్సీ ప్రాంతంలో నిగనిగలాడిపోతున్న ఈ రోడ్లు చూసారా? ఇలాంటి రోడ్లు రావడం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఆ కళ నెరవేరడం వెనుక ఎవరి కృషి దాగుందో తెలుసా? ఇంకెవరు? ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. సో గొట్టివాడ ప్రాంత ప్రజలు కొన్నేళ్లుగా ఈ రోడ్ల కోసం కలలు కన్నారు. అలాంటి కళని నెరవేర్చిన ఘనత ఆమెకే సొంతం కూడా అంటున్నారు. సుమారు 1.6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రోడ్ని దాదాపు 1,20,00,000 రూపాయలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ రోడ్ల ద్వారా చాలా సౌకర్యవంతంగా రాకపోకలు కూడా కొనసాగిస్తున్నారు. చాలా బాగుంది మీ ఊరు. నా ఫస్ట్ ప్రశ్న, పుష్ప శ్రీవాణిని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? ఈ 5 ఇయర్స్లో ఇప్పటి వరకు ఎవరు చేయనంత అభివృద్ధి కురుపాం నియోజకవర్గానికి పుష్పశ్రీవాణి చేసింది కాబట్టి మళ్ళీ పుష్పశ్రీవాణిని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తుంది అనే నమ్మకాన్ని నేను తీసుకురాగలిగాను కాబట్టి ఆ నమ్మకం నేను గెలుస్తానన్న ఇది నాకు అనిపిస్తుంది. సో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు ఎలక్షన్స్కి? ప్రజలకు అభివృద్ధి చేశాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి సంక్షేమం అందించాము, దశాబ్దాల కళలు నెరవేర్చాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు ఇచ్చాము, బస్సులు లేని గ్రామానికి కూడా బస్సు ఇచ్చాము. మారుమూల నియోజకవర్గం అయినప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గము ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే అది కురుపాం నియోజకవర్గానికి తీసుకురాగలిగాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల. ఈరోజు ఇంత మారుమూల నియోజకవర్గానికి 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ రావడం వల్ల మా కాన్స్టిట్యున్సీ రూపురేఖలే మారేటువంటి పరిస్థితి ఉంది. విద్యకి వైద్యానికి ఆమడ దూరంలో ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ గతంలో న్యూస్లో ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఊరు దాటాలంటే ఏర్లు దాటాల్సి వస్తుంది. ప్రాణాల మీదకి వస్తే అంబులెన్స్ రావడానికి రోడ్లు ఉండవు. ఇప్పటికీ డోలీలో బాలింతల్ని మోసుకెళ్ళి లేకపోతే డెలివరీకి తీసుకెళ్లే దృశ్యాలు ఇన్ని చూస్తుంటాం మేము న్యూస్లో. ఆ పరిస్థితిలో కురుపాం నియోజకవర్గంలో ఎంతవరకు మెరుగయ్యాయి? ఎంత పర్సెంట్ మెరుగయ్యాయి? 100% అయిపోయాయా? మీ టెన్యూర్లో ఎంతవరకు చేయగలిగారు? మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు డోలీ వ్యవస్థ 80% కన్నా ఎక్కువే మేము డోలీ వ్యవస్థ లేకుండా చేసామని అయితే, మా నియోజకవర్గంలో డోలీ వ్యవస్థ లేకుండా చేసామని అయితే 100% నేను చెప్పగలను. అండ్ ఒక మహిళా ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో గిరిజన మహిళల విద్యా ఉపాధికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కురుపాం నియోజకవర్గంలో గతంలో స్కూల్స్ సరిగ్గా లేక, అక్కడ ఉన్నటువంటి వాతావరణం సరిగ్గా లేక, సరైనటువంటి పరిస్థితులు లేక చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ మాన్పించేసి వాళ్ళతో పాటే పనికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు ద్వారాగా అసలు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ని చూస్తే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా కనిపిస్తాయి. అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యనిచ్చి ఈరోజు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇచ్చి బైజూస్ కంటెంట్ తోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుల వల్ల, అమ్మఒడి అయినటువంటి బృహత్తరమైనటువంటి ఒక పథకం వల్ల మా ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎవ్వరూ ఈరోజు డ్రాప్ అవుట్స్గా లేకుండా అందరూ స్కూల్స్కి, అంటే తల్లిదండ్రులే స్వయంగా స్కూల్స్కి పిల్లల్ని మాన్పించకుండా పంపించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అండ్ అలాగే మంచినీటి సమస్య కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య. ఇది కూడా కొన్ని దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి కూడా సురక్షిత మంచినీరు అందుతుందా? దాదాపు మంచినీటి సమస్యనైతే కురుపాం కాన్స్టిట్యున్సీలో మేము పరిష్కరించగలిగాము. అదేవిధంగా ఇంటింటికి కుళాయి జేజేఎం అని చెప్పి జల్ జీవన్ మిషన్ ద్వారాగా ఇంటింటికి కుళాయి అనేటువంటి ప్రాజెక్టు కూడా 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అనేది మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది కురుపాం నియోజకవర్గానికి. సదుపాయాలు ఎంత మెరుగుపరిచారు? గతంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ భద్రగిరి సిహెచ్సి తీసుకుంటే, భద్రగిరి సిహెచ్సి అనేది ఒక మెడికల్ సెంటర్ని డైరెక్ట్గా సిహెచ్సి కింద మార్చేశారనమాట. అలాగే కురుపాంలో కూడా సిహెచ్సి బెడ్స్ సరిపోయినటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఇబ్బందికర పరిస్థితులు ఉంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రారంభం చేయాలనుకున్నాం, వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చి. మరి మీ సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్న జగదీశ్వరి గారు మీకు గట్టి పోటీ అని అనుకుంటున్నారా?
నేను టఫ్ కాంపిటేటర్ అని అయితే అనుకోవట్లేదండి. మరి అన్నిటికీ మించి మీ రిలేటివ్ అయిన శత్రుచర్ల విజయరామరాజు గారు మీ సమీప అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీని గురించి? మేము బంధువులైనప్పటికీ కూడా రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో. సో ఆయన ఆబ్వియస్గా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ అభ్యర్థిగా సపోర్ట్ చేయాలి. దానికి మీరు 3 ఏళ్ళు పనిచేశారు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా, కానీ అందులో 2 ఏళ్ళు కోవిడ్లోనే పోయింది. ఇంకొంచెం టైం ఉంటే బహుశా ఇంకొంచెం ఎక్కువ చేయగలిగేవారేమో. సో మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇప్పుడు ఉన్న వాటిలో ఇంకా కొత్తగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ జగనన్న ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 3rd టైం హ్యాట్రిక్ నేను కొట్టబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా మా ప్రజలకి ఏవైతే రిమైనింగ్ కొన్ని రోడ్స్ మిగిలిపోయి ఉన్నాయో, ఏవైతే కొన్ని చోట్ల వాటర్ సమస్య ఉందో, పూర్ణపాడు లాబేసు వంతెన ఉందో, ఏవైతే పూర్తి కాని కొన్ని అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తానని అయితే మా కురుపాం నియోజకవర్గ ప్రజలకైతే గట్టి హామీ ఇవ్వగలను. ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది. అండ్ అన్నిటికీ మించి సోషల్ మీడియాలో మీ డాన్సులు చాలా ఫేమస్. మీ థీమ్సా డాన్స్ అంటే అందరికీ చాలా ఇష్టం, చాలాసార్లు చూసాం. మీరు చాలా బాగా చేస్తారు అందంగా డాన్స్ కూడా. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూచిపూడితో పాటు థీమ్సా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారిక నృత్యంగా గుర్తిస్తుంది అని గతంలో కొంతమంది పాలకులు మాట ఇచ్చారు. సో మరి మీరేమైనా దాన్ని కొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అండి. గిరిజనుల కోసం ఆయన ఆలోచించినంతగా ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు. గిరిజనులు ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యులను అభివర్ణిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అయితే భావిస్తున్నాం. ఉత్తరాంధ్రలో గిరిజనుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి దిశగా ఈ అడుగులు వారిని తీసుకువెళ్లాలని కోరుకుందాం. ఈ బతుకుపాట ఇలా సాగాలని ఆశిద్దాం. అచ్చం ఈ థీమ్సాలాగా. మన్యంలో అడుగు పెడితే మనసు థీమ్సా నృత్యం ఆడుతుంది. అసలు గిరిజన బిడ్డల థీమ్సా డాన్స్ లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి నిండుదనమే రాదు. సో అలాంటి మన బుల్లెట్ ప్రోగ్రామ్ లో కూడా ఈరోజు థీమ్సా డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. సో మన కోసం థీమ్సా డాన్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, అన్నిటికీ మించి ఇక్కడి గిరిజన బిడ్డగా ఇది నా నియోజకవర్గం కురుపాంకి నేను చేసిన అభివృద్ధి అంటూ ధీమాగా చెప్తున్నారు పుష్ప శ్రీవాణి. మరి పుష్ప శ్రీవాణి చేసిన ఈ అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆమెకి మరొకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ మన బుల్లెట్ రిపోర్టర్. మరొక ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.